జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ కి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ షో రన్నర్స్ కి మధ్య ఏం సమస్యలున్నాయి? దానికి సమాధానం మార్టిన్ చాలా సార్లు చెప్పారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే మరింత క్లియర్ గా చెప్పారు. మొట్టమొదటి సమస్య ఆయన ఈగోనే. నాకు ఈగో చాలా ఎక్కువ అని మార్టిన్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా చెబుతారు. వార్నర్ బ్రదర్స్ కి వెస్ట్రోస్ అమ్మేశాను నిజమే గాని నా కథలు నా క్రియేషన్, నాకు పిల్లలు లేరు. నా క్యారెక్టర్స్ ని నేను స్వంత పిల్లలుగా భావిస్తాను. వాటిని ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే నేను తట్టుకోలేను అన్నది మార్టిన్ తరపు వాదన. నాదనే కాదు, బుక్ అడాప్టేషన్స్ ఎప్పుడు బుక్స్ కి ఫెయిత్ఫుల్ గా ఉండాలి అంటారు మార్టిన్. ఆ మాట మేము ఒప్పుకుంటాం. ఆయనకి ఇచ్చే గౌరవం విలువ ఆయనకి తప్పకుండా ఇస్తాం. కానీ ఇంత భారీ స్థాయిలో ఒక షోని బిల్డ్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయన ఆలోచనల్ని షో రన్నర్స్ అభిప్రాయాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అంటారు హెచ్బిఓ ఎగ్జిక్యూటివ్స్. అసలు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ విషయంలో ఏం జరిగింది అని జర్నలిస్ట్ మార్టిన్ అడిగినప్పుడు అబ్బో గొడవ చాలా లోతుల్లోకి పోయింది అన్నారాయన, దాదాపు ఏడుపు మొహం పెట్టి. నిజానికి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ షో రన్నర్స్ లో ఒకరైన రేయాన్ కాండల్ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ కి పెద్ద ఫ్యాన్. ఎప్పుడో 2005లో ఒక బుక్ కన్వెన్షన్ లో మార్టిన్ కలిసిన రేయాన్ ఆయనకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఐడియా మార్టిన్ తో కలిసి పిక్ చేసింది రేయానే. రేయాన్ నేనే ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాను. మే ఇద్దరం పార్ట్నర్స్ అనుకున్నాను. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫస్ట్ సీజన్ లో అలాగే ఉన్నాం కూడా. అతను స్క్రిప్ట్ పంపిస్తే నేను కొన్ని సజెషన్స్ చేస్తూ నోట్స్ పంపేవాడిని. కొన్ని మార్చేవాడు. అంతా బానే నడుస్తోంది కదా అనుకున్నాను. హెచ్బిఓ తీసుకొచ్చిన కో షో రన్నర్ మిగెల్ తో రేయాన్ క్లాష్ వచ్చినప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేయమని అడిగాడు. నేను రేయాన్ కి సపోర్ట్ చేశాను. చివరికి మిగెల్ షో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా సెకండ్ సీజన్ దగ్గరికి వచ్చేసరికి రేయాన్ నా మాట వినడం మానేశాడు. నేను నోట్స్ ఇచ్చేవాడిని, కానీ అతను ఏం మార్చేవాడు కాదు. అడిగితే ఆలోచిస్తాను అనేవాడు. పోయే కొద్ది పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. చివరికి హెచ్బిఓ నోట్స్ అంతా ఒకేసారి ఇచ్చేయండి, మేము షో రన్నర్ కి చూపిస్తాం అంటూ నన్ను సైడ్ స్టెప్ చేసే వరకు వచ్చింది అన్నారు మార్టిన్. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సెకండ్ సీజన్ ఎయిర్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ మార్చడం వల్ల స్టోరీ సోల్ డ్యామేజ్ అవుతోందో చెబుతూ మార్టిన్ ఒక బ్లాగ్ పోస్ట్ పెడితే హెచ్బిఓ ఎగ్జిక్యూటివ్స్ కాల్ చేసి అది తీయించేశారట. మార్టిన్ ఇంతవరకు చెప్పి ఇంకా చెప్పకూడదు, చెప్పలేను అన్నారు గాని జర్నలిస్ట్ కు తెలిసిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ తర్వాత మరింతగా ముదిరిపోయిందట. థర్డ్ సీజన్ ఎలా ఉంటుందో మార్టిన్ చెప్పడం కోసం హెచ్బిఓ మార్టిన్ కి రేయాన్ కి ఒక జూమ్ కాల్ అరేంజ్ చేసిందట. రేయాన్ చెప్పినవి కొన్ని మార్చమని మార్టిన్ సజెస్ట్ చేసి చివరికి ఇంకా ఇది నా కథ కాదు అనేసారని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. మరో పక్క రేయాన్ మాత్రం నేను మార్టిన్ అభిప్రాయాలకు విలువ ఇవ్వాలనే ట్రై చేస్తున్నాను, కానీ ఆయన ప్రాక్టికల్ గా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. షో కోసం నేను నా పని చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మా మధ్య ఈ డిస్టెన్స్ తగ్గి మళ్ళీ ఇదివరకట్లా ఉంటామని ఆశిస్తున్నాను అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. జూమ్ కాల్ తర్వాత హెచ్బిఓ మార్టిన్ ని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ విషయంలో కలగజేసుకోవద్దని చెప్పేసింది. మళ్ళీ కొన్నాళ్లకెందుకో ఆయన్నే టీంలోకి తీసుకొచ్చింది. మధ్యలో ఏం జరిగిందో మనకి తెలియదు, మార్టిన్ చెప్పట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ థర్డ్ సీజన్ బాగుంటుందని ఆశిద్దాం. ఇక ఈ గొడవ పక్కన పెడితే మొన్న కామికాన్ లో విన్స్ గురించి ఒక ఫ్యాన్ చేసిన గొడవ మనకు తెలిసిందే. మీరు ఎక్కువ రోజులు బ్రతికేలా లేరు, మీ తర్వాత విన్స్ ని శాండర్సన్ అనే రైటర్ రాస్తున్నారా అని అడిగింది ఆ ఫ్యాన్. ఆ టైంలో చాలా మంది ఆ ఫ్యాన్ ని విమర్శించారు. ఎప్పుడు సరదాగా ఉండే మార్టిన్ కూడా కంగు తిన్నారు. ఆయన బాధ ఆ ఫ్యాన్ అలా అడిగిందనే కాదు, తర్వాత ఆన్లైన్ లో చూస్తే చాలా మంది మార్టిన్ కి అలాగే కావాలి అని కామెంట్ చేశారట. మనకు అబద్ధాలు చెప్పాడు, ఎంత ముసలాడైపోయాడో చూడండి, తొందరలోనే చచ్చిపోతాడు అన్నారట చాలా మంది ఫ్యాన్స్. నిజంగా ఎవరికి ఇటువంటి పరిస్థితి రాకూడదు. నా తోటి రైటర్ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతున్నారు అంటే చనిపోతున్నారు. ఇటువంటి టైంలో ఇటువంటి మాటలకి నా మనసు చాలా బాధపడింది అన్నారు మార్టిన్. విన్స్ ఎలా అయినా పూర్తి చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను. కోవిడ్ టైంలో కొన్నాళ్ల పాటు ఒక క్యాబిన్ లో ఒంటరిగా ఉండి రాయడానికి కూడా ట్రై చేశాను. నా పార్ట్నర్ తో దూరంగా ఉండాల్సి రావడం తప్ప పెద్దగా ప్రయోజనం ఏం లేకుండా పోయింది. పైగా రైటింగ్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ కూడా పడింది అన్నారాయన. ఇలా చెబుతూనే ఒక పెద్ద సీక్రెట్ రివీల్ చేసేశారు. మార్టిన్ ఫిఫ్త్ బుక్ ఎండింగ్ కి జాన్ స్నో చనిపోయే స్టేజ్ లో ఉంటాడు కదా. షోలో అయితే మెలిసాండ్రే అతన్ని రిజరెక్ట్ చేసి బ్రతికిస్తుంది. కానీ బుక్స్ లో ఏమవుతుంది అని చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్ జరిగాయి. చివరికి అతను విన్స్ లో బ్రతికే ఉంటాడని, అతని వ్యూ పాయింట్ చాప్టర్స్ కూడా ఉంటాయని మార్టిన్ మాటల మధ్యలో చెప్పేశారు. రాస్తూ ఉంటాను, అది నచ్చదు, మళ్ళీ మార్చేస్తూ ఉంటాను. తిరియన్ చాప్టర్ సరిగా రావట్లేదు కదా, అందాక జాన్ స్నో చాప్టర్ రాద్దాం అనుకుంటాను అన్నారు మార్టిన్. ఆయన బాధ జర్నలిస్ట్ జేమ్స్ చూడలేకపోయాడు. మార్టిన్, ఇది మీ లైఫ్, విన్స్ రాయడం మిమ్మల్ని ఇంతగా టార్చర్ చేస్తుంటే ఆపేయండి అని సలహా ఇచ్చాడు. లేదు లేదు, రాయాలి, అది పూర్తి చేయకపోతే నేను ఓడిపోయినట్టే అన్నారు మార్టిన్. నేను పొరపాటున ఏ పిడుగో పడి చచ్చిపోతే విన్స్ పూర్తి కాకుండా ఉండిపోతుంది తప్ప మరో రైటర్ రాసే ప్రసక్తి మాత్రం లేదు అని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. చివరికి విన్స్ ఎంతవరకు వచ్చింది అని అడిగితే మాత్రం డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా ఒక కథ చెప్పారు. నేను ఒకసారి జూన్ రైటర్ ఫ్రాంక్ హెర్బర్ట్ ని ఒక బుక్ కన్వెన్షన్ లో కలిశాను. అప్పటికైనా చివరి రోజుల్లో ఉన్నారు.
ఆయన ఎన్నో గొప్ప పుస్తకాలు రాశారు, కానీ ఫ్యాన్స్ కి మాత్రం జూన్ స్టోరీనే కావాల్సి వచ్చింది. చివరికి ఆయన జూన్ బుక్స్ రాయాలని లేని స్టేజ్కి వచ్చేసారు, కానీ అవి రాయక తప్పని పరిస్థితిలో లాక్ అయిపోయారు అన్నారు మార్టిన్. మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా అని అడిగితే మాత్రం, నాకు నా సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్ అంటే ఇష్టమే, ఇంకా విరక్తి పుట్టలేదు, కానీ ఫ్రాంక్ ఫీలింగ్స్ తో రిలేట్ అవుతాను అని మాత్రం చెప్పారు. ఇంటర్వ్యూ పూర్తి చేస్తూ చేస్తూ మరో బాంబు కూడా వేసి వెళ్లారు మార్టిన్. అదేమిటంటే, షోలో బ్రతికి ఉన్న కొన్ని క్యారెక్టర్స్ బుక్స్ లో ఖచ్చితంగా చచ్చిపోతారు అని టిరియన్ చావుని కన్ఫర్మ్ కూడా చేసేశారు. టిరియన్ ఆర్క్ మొదటి నుంచి చాలా ట్రాజిక్ గా ఉంటుంది, దానికి హ్యాపీ ఎండింగ్ ఎలా ఇస్తాం అన్నారు. సాన్సాని కూడా చంపేద్దాం అనుకున్నాను, గానీ షోలో ఆ క్యారెక్టర్ చాలా అప్పీలింగ్ గా ఉంది కదా, బహుశా చంపనేమో అనేసి అలా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని విచారంగా కారు ఎక్కేసి వెళ్లిపోయారు. ఫైనల్ గా మార్టిన్ ఇంటర్వ్యూలో మనకు కొత్తగా తెలిసిన రహస్యాలు ఏంటంటే, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సెకండ్ సీజన్ మార్టిన్ కి నచ్చినట్టుగా తీయలేదు. ప్రస్తుతానికి రయాన్ కి ఆయనకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నా కలిసి థర్డ్ సీజన్ కోసం వర్క్ చేస్తున్నారు. విన్స్ గురించి ఫ్యాన్స్ అనే మాటలు మార్టిన్ ని బాగా బాధ పెట్టి ఆయన మరింతగా రాయకుండా చేస్తున్నాయి. ఆయన విన్స్ పూర్తి చేయలేకపోయినా మరో రైటర్ ఆ స్టోరీ రాసే ఛాన్స్ జీరో. ఇంకా విన్స్ లో జాన్స్ నో బ్రతికి ఉండటమే కాక అతని పాయింట్ ఆఫ్ వ్యూ చాప్టర్స్ కూడా ఉంటాయి. టిరియన్ మాత్రం చనిపోతాడు. సాన్సా బ్రతికి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ గా విన్స్ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువే కనిపిస్తున్నాయి. కనుక వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో.